వెల్కమ్ టు స్టూడియో ఎన్ తెలుగు. మూడంచెల భద్రత వలయంలో ఈవీఎంలు పరిరక్షణలో ఉన్నాయని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు తెలిపారు. 1000 మంది బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, సిఆర్పీఎఫ్ సిబ్బందితో భద్రపరచనున్నామన్నారు. ఇబ్రహీంపట్నం నోవా కాలేజీలో స్ట్రాంగ్ రూమ్లలో ఈవీఎంలను అభ్యర్థులకు చూపించిన అనంతరం అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్లకు సీల్ వేశారు. ఇప్పటి వరకు విజయవాడ ఈస్ట్, వెస్ట్, సెంట్రల్ ఈవీఎంలను తరలించడం జరిగిందన్నారు. మనం ఇక్కడ ఇబ్రహీంపట్నం దగ్గర చూపుడి దగ్గర ఉన్న పర్మనెంట్ స్ట్రాంగ్ రూమ్స్, కౌంటింగ్ హాల్స్ మన PC12 విజయవాడ దగ్గర ఉన్నాం. నోవా క్యాంపస్ అండ్ నిమ్రా క్యాంపస్, ఈ రెండు క్యాంపస్లు కలిసి మొత్తం 7 సెగ్మెంట్స్కి సంబంధించిన 7 కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన స్ట్రాంగ్ రూమ్స్, మొత్తం 27 స్ట్రాంగ్ రూమ్స్ అండ్ 4 బిల్డింగ్స్, 2 క్యాంపస్ల కింద అనేటువంటి ఉంది. అంతా కూడా పేరుకి 3 క్యాంపస్లు, కానీ అంతా కూడా ఒకే 1 కిలోమీటర్ రేడియస్లో అనేటువంటి 4 నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంస్, వీవీప్యాట్స్ సీలింగ్ ప్రక్రియ పూర్తయింది. విజయవాడకి సంబంధించిన సెంట్రల్, విజయవాడ వెస్ట్, విజయవాడ ఈస్ట్, ఈ 4 కూడా సీలింగ్ ప్రక్రియ అబ్జర్వర్ సమక్షంలో మరియు క్యాండిడేట్ సమక్షంలో కంప్లీట్ చేస్తున్నాం. మిగిలిన 3 అంటే వాటి యొక్క రిసెప్షన్ తిరువూరులోన, జగ్గంపేటలోన, నందిగామలో జరిగింది. కాబట్టి ఆ రిసెప్షన్ అయిపోయాక ఆ మెటీరియల్ అంతా కూడా వాళ్ళు క్లోజ్డ్ వ్యాన్లో విత్ సెక్యూరిటీతో ఇప్పుడు ఇక్కడికి వస్తున్నారు. ఒక 1 అవర్లో ఇక్కడికి రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత ప్రాపర్గా మళ్ళీ స్ట్రాంగ్ రూమ్స్లో వాటిని ప్లేస్ చేసి బై 1:30 ఆ టైంలో అనేటువంటి మిగిలిన 3 కూడా అనేటువంటి సీలింగ్ ప్రక్రియ అబ్జర్వర్ సమక్షంలో చేయడం జరుగుతుంది. క్యాండిడేట్స్ కూడా ఆ విధంగా కన్వే చేస్తున్నారు. సో ఇక్కడ మేము సీల్ వేయడంతో పాటుగా క్యాండిడేట్స్ ఎవరైనా వస్తే క్యాండిడేట్స్ కూడా వాళ్ళ యొక్క సీల్ అనేటువంటి దానిపైన వేసుకోవచ్చు. కొంతమంది క్యాండిడేట్స్ చేసుకుంటున్నారు. ఏదైతే ఈసీఐ చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా పూర్తిగా వెంటిలేటర్స్ కానీ, విండోస్ కానీ అన్నీ కూడా ప్రాపర్గా అనేటువంటి సీల్ చేశాము. సింగిల్ డోర్ ఉండేటట్టుగా, డబల్ లాక్స్ ఉండేటట్టుగా చూసుకున్నాం. సో ఒక లాక్ అనేది కలెక్టర్ రిప్రజెంటేటివ్ దగ్గర ఉంటుంది, ఇంకొక లాక్ ఆర్ఓ దగ్గర అనేటువంటి ఉంటుంది. సో దానికి సీసీటీవీ అనేటువంటి మొత్తం బిల్డింగ్ మొత్తానికి సీసీటీవీస్ అన్నీ కూడా చూడడానికి ఒక మానిటర్ అనేటువంటి పెట్టుకున్నాము, కంట్రోల్. సో ఆ క్యాండిడేట్స్ ఎవరైనా ఒకవేళ రావాలనుకున్నట్టే కూడా అక్కడికి వచ్చి ప్రతిరోజు కూడా ఆ మానిటర్లో ప్రాసెస్ అంతా కూడా ఎలా ఉంది ఏంటి అనేటువంటి ఉదయం నుంచి గత 2-3 రోజుల నుండి ఏమైనా ఒకవేళ అక్కడ జరిగిన యాక్టివిటీస్ని కూడా రికార్డెడ్గా చూడాలని కూడా